నేను మావిడాకిని. నా అంత బలశాలి ఎవరు లేరు. ప్రతి ఇంట్లోనూ వేడుక జరగాలంటే నేనుంటేనే జరుగుతుంది. లేకపోతే జరగదని చెప్పి గర్వంగా మావిడాకి చెప్పింది. అది నా దేవుడు చిరునవ్వుతో తల్లకిందుల మావిడాకిని కట్టి ఆలోచన మానవుడికి ఇచ్చాడు. అప్పుడు ఎంతో బాధగా అయిపోయింది. తర్వాత నేను కర్వేపాకుని నేను ఉంటేనే ఏ రుచి కూరగాయలైనా చేయొచ్చు. ఏ రుచికరమైన వంటలుంటది. అప్పుడు మానవుడికి అది విన్న దేవుడు కరివేపాకుని కూరలోంచి తీసేసే ఆలోచన మానవుడికిచ్చాడు. అప్పుడు కరివేపాకు కూడా వెళ్ళిపోయింది. తర్వాత అరిటాకు అనుకుందామంట. ఏమనంటే నేను లేకపోతే ప్రతి ఇంట్లో శుభకార్యం చేసుకుంటూ అరిటాకేసుకొని భోజనం తింటాను. అంటే నేనే గొప్ప అని అరిటాకు అనుకుంది. అది విన్న దేవుడు చెత్తలో పడేసే ఆలోచన ఇచ్చాడు. తర్వాత తమలపాకు వచ్చింది. తమలపాకు కూడా చాలా గర్వంగా అనుకుంది. నేనుంటేనే శుభకార్యాలు జరుగుతున్నాయి అనుకుంటుంది. అప్పుడు అది విన్న దేవుడు ఏం చేశాడంటే తమలపాకుని మళ్ళీ తిని కిళ్ళీల కింద ఊసేసే ఆలోచన మానవుడికి ఇచ్చాడు. అప్పుడు అందరూ కూడా తమలపాకుని తిన్న తర్వాత నోట్లోంచి ఊసి ఆలోచన వచ్చింది. తర్వాత తులసాకు వచ్చింది. తులసాకు నేను పూర్తిగా దైవ చిత్తంలో ఉంటాను. ఆ దైవాన్ని చేరుకునే మార్గాన్ని చూపించండి. నేను ఎప్పుడూ దైవం దగ్గరే ఉంటాను ఆలోచన ఒక మంచి ఆలోచన రాగానే దేవుడు ఒక మెడలోకి తులసిమాల చేరుకుంది. పాదాల దగ్గర తులసిమాల చేరుకుంది. భక్తులు కూడా ఆ తులసి జలాన్ని తిని పవిత్రులైన ఒక వరాన్ని తులసిమాల తీసుకుంది. అంటే ఈ కథలో మన నీతి ఏంటి తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నేను అనుకోకుండా నేను అన్నిటిలోనే నేను ఉన్న భగవంతుడు కూడా మనలో ఉన్నాడని తెలుసుకోవాలి. ఎంత పెద్ద రాక్షసుడైనా సరే నేను అన్న అహంకారం ఉన్నప్పుడు అతన్ని శిక్షిస్తాకి భగవంతుడు కూడా ఏదో రూపాన్నొచ్చి అంత బ్రహ్మరాక్షసుడిని కూడా శిక్షిస్తాడు.